హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. నేను చెప్పాను కదా పేపర్లో వెళ్దామని టైంపాస్గా. ఇగో సైకిల్ రెడీ, వేరే బ్రో రెడీ. అక్కడ ఇద్దరం అయితే స్టార్ట్ అవుతాం. చలో వచ్చేసాడు. ఇంక మన రైడ్ని అయితే స్టార్ట్ చేద్దాంపా. ఇక ఒకసారికి అయితే మేము వెళ్తున్నాం. నెక్స్ట్ టైం మాతో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే అవ్వండి. అప్పుడప్పుడు సైక్లింగ్ చేయాలబ్బా. నాకంటే వరకు తెలీదు, ఇప్పుడు తెలిసింది. మీకు చెప్తున్నా నేను, చేయండి సైక్లింగ్. రావా కూడా ఆన్ చేసి పెట్టాం, ఎన్ని కిలోమీటర్స్ ఎంత స్పీడ్లో తొక్కుతామని. హలో, నేనైతే నార్మల్ సైకిల్ అయినా గట్టిగానే తొక్కుతాను. మనోడికైతే ఫుల్ ఆయాసం వచ్చేస్తుంది, తొక్కలేకపోతున్నాడు అసలు గేర్ల సైకిల్తో. చూడండి, మనం ఏదైనా తొక్కుతే పెడలు ఉండాలి కానీ ఇంకెళ్తానే ఉంటుంది ముందుకి. మనకు సైకిల్ తొక్కి 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 అలవాటు అయిపోయింది. ఆ బ్రోకి పాపం చాలా కష్టంగా ఉంది. ఎక్కడైనా ఎక్కడైనా బ్రేక్ తీసుకోవాలి. నార్మల్ సైకిల్ కదా, కొంచెం ఆవేశం అయిపోతుంది. కానీ మన బుజ్జిగడ అయితే అసలు ఏముండదు మనకి, ఊరికినే తొక్కేస్తా. అప్పుడే 6 కిలోమీటర్స్ రైడ్ చేస్తాం. అయ్యో ఈ బ్రో 7 కిలోమీటర్ల వరకు వచ్చాం. ఇక్కడ రెస్టారెంట్ ఉంటుంది, బ్యాక్ ఫుడ్ రెస్టారెంట్. చాలా బాగా ఫేమస్ మాట ఈ రోడ్లో. అదొకటే బాగా చూపెడతా ఉండండి. ఉంది బ్రో, ఫస్ట్ టైం 7 కిలోమీటర్లు ఫస్ట్ టైం అంట పాపం బ్రోకి. కూర్చుందాం ఎక్కడన్నా. సరే, ఎదరికెళ్ళి వాటర్ తాగుదాం. ఇదే మేము వచ్చే రెస్టారెంట్, దర్బార్ రెస్టారెంట్. ఈ అంబియన్స్ మటుకు సూపర్ ఉంటుంది, ఫుడ్ కూడా బాగుంటుంది. ఎప్పుడైనా వచ్చి ట్రై చేసింది మరి, బాగుంటుంది బ్రో. ఒకసారి మేము తిన్నాం, చాలా బాగుంది. స్టార్టింగ్లో కాదులే కానీ మేము మధ్యలో తిన్నాం, చాలా బాగుంది. అందులో సపోటా ఐస్ క్రీమ్ ఉంటుంది, సీతాఫల ఐస్ క్రీమ్ అవన్నీ ఉంటాయి. అవి బాగా చాలా బాగుంటాయి. ఇవి వెంప రోడ్లు చాలా దారుణంగా ఉంటుంది. ఇవి వెంప మీద నుంచి వెళ్తే మామూలుగా చెప్తున్నాను, దీంట్లో వరస్ట్ రోడ్లు. ₹20 క్లాత్ పెట్టే బదులు రోడ్డు వేసుకునే తెచ్చు కదా, కొంచెం బాగుంటుంది. పడిపోవటం గుచ్చింది కర్ర, కట్టింది గుడ్డ. ఎంతకాలం ఉంటుందండి ఇది? కర్ర విరిగిపోద్ది, గుడ్డ చిరిగిపోద్ది అంటే మాత్రం దెబ్బ పగిలిపోద్ది. నేను కూడా ఇలా సైకిల్ వేసుకుని స్కూల్కి వెళ్ళాను. ఇప్పుడు లైఫ్ కోసం పరిగెడుతున్నాయి ఇదే సైకిల్ వేసుకుని. ఇలా రోడ్ చూడండి. ఎంతో కష్టపడి 10-12 కిలోమీటర్లు తొక్కి వెంప అయితే రీచ్ అయ్యాం. వెంప వచ్చాం. ఇంకా పేరుపాలకి ఇంకా 18 కిలోమీటర్లు ఉంటుంది. మనోడు ఎక్కడే డ్రాప్ అవుదాం అంటున్నాడు. తీసుకెళ్ళిపోతాను నేను ఎలాగైనా సరే. తొక్కలేకపోతున్నాడు పాపం, చాలా ఆవేశం వచ్చేస్తుంది. ఎక్కడైనా ఆపి బండి మీద తాగి స్టార్ట్ అవుదాం. చలో చూడండి ఎలా ఉంటుందో, గుంటలే మొత్తం. ఇప్పుడు వరకు ఒక 20 కిలోమీటర్స్ దాకా వచ్చాం అనుకుంటా. ఇంకో 10 కిలోమీటర్స్ ఉంటుంది, వెళ్ళిపోద్దాం. మా బ్రో అసలు అవ్వట్లేదా బ్రో, చాలా కష్టంగా ఉంది.
చాలా అంటే చాలా కష్టంగా ఉంది. డ్రింక్ అడిగితే అక్కడ డ్రింకులు తాగుదామంటే అక్కడ ఏమో కూలింగ్ కూడా లేదు ఆ డ్రింక్. ఏం చేస్తాం, టైం అలా ఉంది. బ్రేక్ 16 కిలోమీటర్లు వచ్చాం. ఈ బ్రో ఎక్స్పీరియన్స్ కనుక్కుందాం ఉండండి. బ్రో ఎలా ఉంది బ్రో? చచ్చిపోతాం. చాలా దారుణంగా ఉంది, అసలు తొక్కలేకపోతున్నాడు రైడ్. సైకిల్ అంటే అంత ఈజీ అనుకుంటారు కానీ వెళ్దాం. ఎంత 17 కిలోమీటర్లు ఎక్కుతాం. ఇంకో ఇలా చూపించి గంట పాలు 17 కిలోమీటర్లు కొట్టాం. మామూలుగా నేనైతే యావరేజ్ స్పీడ్ ఉంది కదా, అది 17-18 ఉంటుంది నాకు. వెంప దాటేసి డ్రింక్స్ బ్రేక్ కంప్లీట్ చేసుకుని హైవేకి అయితే వచ్చేసాం. ఇంకా నాకు తెలిసి ఇక్కడ నుంచి పేరుపాలెం 10 కిలోమీటర్లు ఉంటుంది. నేనైతే ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతా, కానీ మనోడు ఉండడం వల్ల లేట్ అవుతుంది. ఇంకా రావట్లే అసలు. ఆ బ్రోడ్ సైడ్ షార్ట్ కట్ ఉంటుంది, అటు వెళ్ళిపోతున్నాడు. ఈ అదరో టెంపుల్ ఉంటుంది, అది చూపెడతా కానీ చెప్పి నేను ఇంకొంచెం దూరం నుంచి వస్తున్నాను. ఎలాగైనా బ్రోని కలుస్తాం పక్కా కదా. రే కాలైతే ఫుల్ గేసేస్తుంది, సైకిల్ కదలట్లేదు అసలు. ఇగో పేరుపాలెం ఎవరు వచ్చినా ఈ టెంపుల్ని అయితే పక్కా విజిట్ చేస్తారు. బండి ముత్యాలు అమ్ముతాను టెంపుల్కి. చాలా ఫేమస్ మాట ఇక్కడ. ఇగో దగ్గరగా ఒక 80 ఫీట్ ఉంటారు హనుమాను. ఇక్కడ నుంచి ఇలా వెళ్ళాలన్నమాట పేరుపాలెంకి. పేరుపాలెం వెళ్ళే రూట్లో సీజనల్ ఫ్రూట్స్ అమ్ముతారు. అంటే ఏ సీజన్కి ఏ ఫ్రూట్ అయితే ఉంటుందో ఆ ఫ్రూట్లు అయితే అమ్ముతారు. లైక్ ఇప్పుడు సీతాఫలం కదా ఈ సీజన్ మొత్తం, ఇప్పుడు సీతాఫలం అమ్ముతారు అన్నమాట. న్యాచురల్గా పండించి అంతా చేసి అమ్ముతారు. ఇగో ఆ బ్రో అయితే ఇలా వస్తాడు, అక్కడ ఆగాడు మన కోసం. చలో ఎక్కడైనా బాబాయ్ని రియా ఎక్కడైనా అడుగుదాం. ఎదరా బ్రో, ఎదరా ఏదంపా, అక్కడ ఫ్రూట్స్ ఉంటాయి, ఆ ఫ్రూట్స్ తిన్నాం ఏదోటి. లేదు లైవ్ అంట, మన లైవ్లో పెడితే ఎవరు ఎక్కువ వస్తారో. రోడ్స్ ఉన్నాయి ఇటు సైడ్ అంతా మామిడి చెట్లని పెంచుతారు అన్నమాట. ఇదిగో ఇదంతా మామిడి తోట. లొకేషన్లు అయితే భలే ఉంటాయి, కానీ కొంచెం ఈ రోడ్డు ప్యాచ్ వర్క్లు కానీ రోడ్డు ఎత్తే కానీ భలే ఉంటుంది. ఇగో చెప్పాం కదా సీజనల్ ఫ్రూట్స్ అని, ఇవే వీళ్ళ దగ్గర అయితే ఏ టైంలో అయినా ఏదైనా ఉంటుంది. చాలా ఉంటాయి అలాంటివి. ఇదంతా నర్సరీ, శ్రీ శివపార్వతి నర్సరీ అంట. రోడ్డు పడేస్తుంది. పేరుపాలెం ఇంకా 8 కిలోమీటర్స్ మాత్రమే, గంటన్నర అవుతుంది. అప్పుడు వాళ్ళు స్లోగా తక్కువలసి వస్తుంది, కానీ ఈ పాటికి మనం పేరుపాలెం వెళ్ళిపోతాం. అయినా రోడ్లు కూడా చాలా దారుణంగా ఉన్నాయిలే. అప్పుడు మాత్రం ఏం చేస్తారు కానీ. ఇగో ఈ టర్నింగ్ అయితే నేను లైఫ్లో మర్చిపోను. ఇగో ఈ పిల్లర్ కూడా. ఇన్కేస్ మా ఫ్రెండ్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తే ఎందుకో గుర్తు చేసుకోండి. ఇగో ఇలాగా బాబా వాళ్ళ ఉంటాం మరి, బాయ్. వేసినట్టున్నారు, చాలా ఇయర్స్ అయిపోయింది నేను వచ్చేది పేరుపాలెం. ఈ రోడ్డు వేసాక ఫస్ట్ టైం రావటం, కానీ మాకు మొత్తం పొలంలో మేము చాలా ఎంజాయ్ చేసాం. చాలా అంటే చాలా. కాలేజ్ బంక్ కట్టేసి పేరుపాలెం వచ్చేవాళ్ళం. అబ్బో డిగ్రీ అంటే
అది ఎంజాయ్మెంట్ మూమెంట్ని. కానీ ఆ రోజు మేము మా ఇంటికాడ వస్తే మటుకి కుక్కలు తరిమి నైట్ 12ంటికి మామూలుగా తరంలా చాలా దారుణంగా. ఆ రోజు మట్టుకి హైలైట్ అసలు. నాకు అసలే కుక్కలు అంటే చిన్నపిల్లలు అంటే చిన్న కుక్క పిల్లలన్నా చాలా భయం. పైగా మా వాడు నన్ను వెనకాల కూర్చోబెట్టి బండి అసలు వెళ్ళవట్లా, స్లో చేసేస్తున్నాడు. కుక్కలు దగ్గరగా 10 కుక్కలు అలాగా మీద పడిపోతాయి వచ్చి. 2 కాళ్ళు తీసి వాళ్ళ కాళ్ళ మీద పెట్టేసా. చాలా భయం నాకు కుక్కలు అంటే. ఇంకో 5 కిలోమీటర్స్ మోర్ వచ్చేసాం. పేపర్ ఏడి మన బ్రో ఎక్కడో ఉన్నాడు. లవర్స్ ఉన్నాము అనుకో, పొద్దున్న కాలేజ్ బంక్ కొట్టేసి నీట్గా పొద్దున్నే క్యారేజ్ పెట్టి ఇచ్చేసి కాలేజీకి బస్ ఎక్కేసి కాలేజ్ దగ్గర దిగిపోయి లవర్ బండి ఎక్కేసి వచ్చేస్తారు. ఈ పేరుపాలెం లవర్స్ కాదు, అప్పుడప్పుడు ఇలా ట్రిప్కి కూడా వెళ్తారు. అలాగూ వాళ్ళ ట్రిప్పులకి వెళ్తున్నారు, చూసి నవ్వుతున్నారు మనల్ని. నేను ట్రిప్కి వచ్చింది మా డాడీ వాళ్ళతో వచ్చా. ఆ రోజు చాలా ఎంజాయ్ చేసాం. చెప్పు బ్రో, నాకేదో చెప్పగా బ్రో. ఏం చెప్పు బ్రో. వ్యాన్ మీద వెళ్తున్న వాళ్ళంట మనోడిని నెంబర్ అడిగారంట. వీలుంటే ఇచ్చేసేవాడు కదా. బ్రో ఇచ్చేస్తాను నెంబరు. వెళ్ళి బ్రో నీది ఇచ్చేస్తావు కానీ వీలుంటే. ఆ పాప వ్యాన్ స్పీడ్కి వెళ్ళిపోతాం వల్ల ఇబ్బంది అయిపోయింది నీకు ఇవ్వడానికి. నన్ను ఏదో అన్నారు కానీ నాకు వినపడలే. నేను వీడియో మాట్లాడుకుంటా ఉన్నాను. అందులో ఒక అమ్మాయి అయితే సూపర్గా చూసారా, ఆటగాడే. అమ్మాయి అయితే సూపర్గా ఆటగాడే. తాతని ఎక్కడ అని అడుగుదాం కాదండి. బ్రో తాత ఎక్కడైనా మంది రియా ఎక్కడ? రియా 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 అంటే రియా తాత. ఇంగ్లీష్లో మాట్లాడితే సరే లొకేషన్ చూడండి ఎలా ఉందో. అంత మాట అన్నాడేంటి బ్రో? మాట్లాడితే భయం వేసింది. పుర్లిది అన్నాడు తాత. అక్కడక్క భయంగా ఒకళ్ళని అడిగితే ఆ ఒకళ్ళు కూడా రావట్లేస్తున్నారు నాకు. మధ్యప్రదేశ్లోకి వచ్చాం, యూపీలోకి వచ్చాం. యూపీ అంటే వచ్చేసాం. ఇంకొక 2 కిలోమీటర్స్. ఏది బ్రో మళ్ళీను బాగా సిగ్గు మనోడికి. కెమెరా తిప్పగానే మాటలు ఆపేస్తున్నాడు కదా. ఫైనల్లీ 30 కిలోమీటర్స్ రైడ్ చేసి బీచ్ అయితే కనిపించింది. బ్రో ఫోటోలు లాగించేసి ఏయో ప్యాలెస్లు పెయిన్స్ ఒక అరగంట రెస్ట్ తీసుకుని మళ్ళీ మనం అయితే బ్యాక్ అయితే స్టార్ట్ అవుదాం. నాకు ఏ పని లేదు కానీ అబ్రోకే చాలా పనులు ఉన్నాయంట. చూడండి మన చూపు మీద తొక్కేస్తున్నాడు దగ్గరికి వచ్చి. జై హనుమాన జ్ఞాన గుణ సాగర జై కపీశ తిగులో కౌజాగర రామ దూతాదులిత బలధామ అంజని. బీచ్కి వచ్చిన వాళ్ళకి ఈ రోడ్డు అంటే
పెట్టారు. నేను వచ్చినప్పుడు లాస్ట్ టైం ఈ చెట్లు ఏం లేవు, చాలా బాగుంది. ఇప్పుడు ఒక చెట్లు అంటే ఒక్క చెట్టు కూడా ఉండేది కాదు. చిండు ఒక లైఫ్, ఒకటంటే ఒకటే లైఫ్. చింటూ వద్దురే. 30 కిలోమీటర్స్ కష్టపడి సైకిల్ రైడ్ చేసుకుని బీచ్కి అయితే వచ్చేసాం. బీచ్లో సైకిల్ నడిపిస్తున్నా. మొత్తం నేను వీడియో చేయాలి. మామూలుగా ఎక్స్పీరియన్స్ తెలుసుకోవాలి. సైకిల్ రైడు ఫుడ్ బ్లాగ్స్ చేయడం అనేది చాలా ఈజీ, కానీ సైకిల్ రైడ్ అనేది చాలా కష్టం. అందుకని చెప్పి నేను ఆ బ్రో దగ్గర ఈరోజు 30 కిలోమీటర్ల దగ్గరగా నాతో పాటు తొక్కుంటూ వచ్చాడు. అసలు ఆ బ్రో ఎక్స్పీరియన్స్ ఏంటి చూస్తున్నారు కదా. ఆ బ్రోకి నాకు ఎంత గ్యాప్ ఉందో, మా ఇద్దరికి సైకిల్ రైడింగ్లో డిఫరెన్స్ అంత ఉంటుంది. ఇక నేను నార్మల్ సైకిల్ తొక్కుతున్నా, ఆ బ్రో గేర్ల సైకిల్ తొక్కుతున్నాడు. డిఫరెన్స్ చూసారా ఎంత ఉందో. చాలా కష్టంగా తొక్కుతున్నాడు. 30 కిలోమీటర్లు 11ంటికి స్టార్ట్ అయ్యామంటే 1:30 కల్లా అక్కడ ఉంటాం. మళ్ళీ ఇంకో బ్రేక్ అయితే తీసుకున్నాం, మళ్ళీ రైడ్ అయితే స్టార్ట్ చేశారు. అయిపోయింది బ్రో, కోపం మాత్రం అయిపోయింది. వర్షం వచ్చేసి వచ్చి కనపడుతున్నాయి. ఎందుకో వర్షం వచ్చిందంటే బొగ్గే మేము. మా బ్రో కంగారు పడిపోతున్నాడు. 12కి 1 అయింది, 12 అయింది. మళ్ళీ పదం బ్రో, పదం అయింది. చాలా బాగుంది జర్నీ ఈరోజు. వర్షం మొదలైపోయింది. అయిపోతుందంట. మనం మజా తీసుకుని తాగేసి మళ్ళీ మన రైడ్ని అయితే స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు తందూరు మీద నుంచి వచ్చాం. ఇంకా తందూరులో చింతగేసి అని ఈ మధ్యన ఫేమస్ అవుతున్నారు మన వాళ్ళు. వాళ్ళనైతే వాళ్ళు మీట్ అయ్యారు. వాళ్ళని కలిసేసి చిన్న వీడియో తీసుకున్నారు. వీడియో తీసుకుని మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయా. అక్కడ భోజనాలు జరిగితే భోజనాలు పెట్టిచ్చేసాడు ఒక అన్నయ్య అయితే. చాలా బాగా చూసుకున్నారు. చలో తాడేరుకి దగ్గరలో ఉన్న ఒక 2-3 కిలోమీటర్స్ ఉంటుంది తాడేరు. వెళ్ళిపోతాం. ఇంకా కొంచెం చాలా టైట్గా ఉంది సైకిల్ అయితే. ఒక విషయం జరిగింది. ఆ బ్రో ఏమైందంటే ఇది ఎక్కిచ్చేసాడంట. ఆటో ఎక్కిచ్చేసాడు. ఇప్పుడు నేను ఒక్కడనే ఉన్నా, ఆ బ్రో కూడా లేడు. ఇంకా నా మొబైల్లో ఛార్జింగ్ కూడా లేదు. ఫైనల్లీ ఇంటికి రీచ్ అయిపోయా. సరే మరి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా మరి, బాయ్.